హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇక్కడ కనపడుతున్న ఈ చిన్న ఈఎస్పి బోర్డ్ ని మనం ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎస్, మీరు వినింది నిజమే. సో ఇంత చిన్నగా ఉన్న ఈఎస్పి ని మనం ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఎర్త్ మనం ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. సో దానికోసం మనం ఒక ఐఓటి బేస్ క్లౌడ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తాము. సో దాని పేరే బ్లింక్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఈఎస్పి ఆర్ ఎనీ మైక్రో కంట్రోలర్ ని మనం ఒక క్లౌడ్ స్టోరేజ్ కి అయితే లింక్ చేస్తాము. ఈ వీడియోలో మనం ఒక యాప్ ని బిల్డ్ చేద్దాం. సో దీని మీద అది కూడా మనం ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసేలాగా. బట్ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఒక్క పాయింట్ కానీ మీరు స్కిప్ చేసినా సరే మీకు ఏమీ అర్థం కాదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం ఏం సెర్చ్ చేయాలంటే సో బ్లింక్ అని అయితే సెర్చ్ చేయండి. సో అప్పుడు మనకి ఫస్ట్ లో ఒకటి వస్తుంది అనమాట, లో కాస్ట్ ఐఓటీ ప్లాట్ఫామ్ అని. సో దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఎన్నిసార్లు సైన్ ఇన్ అయినా సరే ఈ విధంగానే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూ యూజర్ అయ్యి ఉన్నట్లయితే సో ఇక్కడ మనకి సైన్ అప్ అని అయితే ఉంటది. సో ఈ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ సైన్ అప్ అయ్యాను కాబట్టి నేను దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ సైన్ అప్ అవ్వకపోతే ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వండి. అండ్ ఒకవేళ సైన్ అప్ అయినట్లయితే ఇక్కడ జస్ట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు లాగిన్ అయితే అయిపోద్ది. అండ్ నెక్స్ట్ టైం నుంచి మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టే చాలు. సో ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే డైరెక్ట్ గా ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ నేనైతే రీసెంట్ గా కొన్ని అప్లికేషన్స్ అయితే చేశాను. కొత్తది ఎలా క్రియేట్ చేయాలి, ఒక యాప్ ని ఎలా బిల్డ్ చేయాలి అని అయితే చెప్తాను. సో ఇక్కడ మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ డెవలపర్ జోన్ అయితే ఉంటది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను తయారు చేసినవి అనమాట ఇవి కొన్ని టెంప్లెట్స్ కాదు. అండ్ మీరు కొత్తగా వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఏ టెంప్లెట్ అయితే కనిపించదు, ఒక బ్లాంక్ పేజ్ అయితే కనపడుతుంది, లేకపోతే న్యూ టెంప్లెట్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్ లో ఒక న్యూ టెంప్లెట్ అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆ టెంప్లెట్ పేరేం పేరో అడుగుతుంది. సో ఆ టెంప్లెట్ పేరు అయితే ఒకటి ఇవ్వండి. సో ఇక్కడ టెంప్లెట్ పేరు అయితే నేనైతే జీసీజీ అని అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ హార్డ్వేర్. సో హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైక్రో కంట్రోలర్ విచ్ యూ యూజ్డ్. సో మీరు ఆర్డినో యూజ్ చేసే ఆర్డినో. సో మాక్సిమం మనకి ఆర్డినో తెలుసు, ఈఎస్పి తెలుసు, ఈఎస్పి 8266. అండ్ మీరు ఇంకా అప్డేటెడ్ వర్షన్ అయితే ఇక్కడ కొన్ని అదర్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ఈఎస్పి 32 అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈఎస్పి అంటే చాలా ఉంటాయి, లైక్ ESP32, ESP32 C6, S5 మినీ మ్యాక్రో చాలా ఉంటాయి. బట్ ESP32 అనేది దాని యొక్క మెయిన్ బ్రాంచ్ అనమాట. కాదు మీరు ESP8266 లో యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ESP32 C3 అయితే యూజ్ చేస్తాను కాబట్టి C32 ESP32 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీరు ఈ ESPని ఎలా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది ఐఓటీ ప్లాట్ఫామ్. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇంటర్నెట్ కి మీరు ఏ విధంగా కనెక్ట్ చేస్తారు, శాటిలైట్ ద్వారానా, జిఎంఎస్ ద్వారానా, ఇంటర్నెట్ ద్వారానా, వైఫై ద్వారానా అంటే అడుగుతుంది. సో మనం మాక్సిమం వైఫైని అయితే యూజ్ చేస్తాం. నేను వైఫైని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో బట్ మీ యూసేజ్ ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ దాని మీద అయితే క్లిక్ చేసినట్లయితే టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోద్ది. సో ఇది మీ యొక్క టెంప్లెట్ అనమాట. సో ఇప్పుడు దానికి మనం సెటప్ అయితే చేయాలి. మనకి ఇప్పుడు ఒక ఆర్డినో ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే, లేకపోతే ఏ మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే మనకి అందులో వైడ్ సెటప్, వైడ్ మెయిన్ అయితే ఉంటుంది. సో వైడ్ సెటప్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ డిఫైన్ చేయాలి. సో దాన్ని మనం సెటప్ డేటా స్ట్రీమ్ లో మనం వైడ్ సెటప్ అయితే డిఫైన్ చేయాలి. సో దాని మీద అయితే క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ మనకి డేటా స్ట్రీమ్ అనేది ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ డేటా స్ట్రీమ్ అనేది వస్తుంది. సో దీని మీద అయితే ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని అడుగుతుంది అనమాట, లైక్ మీరు ఏ పేరు ఇద్దాం అనుకుంటున్నారని. సో నేను మళ్ళా జీసీజీ అనేది ఇస్తున్నా. సో డిస్ప్లే నేమ్ ఇవన్నీ మీకు నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ వచ్చేసి పిన్ అనమాట. పిన్స్ అంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. సో V0, V1, V2, V4, V5 ఇవన్నీ మన మైక్రో కంట్రోలర్కి సంబంధించిన పిన్స్ అయితే కాదు. ఇక్కడ మనం ఎటువంటి పిన్ని డిఫైన్ చేయము. సో ఇక్కడ V ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ పిన్స్, అలాగే మనకి డిజిటల్ పిన్స్, అలాగే అనలాగ్ పిన్స్. సో ఈ విధంగా మనకి చాలా ఉంటాయి. సో నేనైతే వర్చువల్ పిన్ 0 తీసుకున్నా. ఇక్కడ 0నే ఎందుకు తీసుకున్నావు అని అడగచ్చు మీరు. సో 0 ఈజ్ నథింగ్ బట్ 0 and 1. సో మనకి అనలాగ్ పిన్స్ చూసినట్లయితే, మనకి బైనరీ లాంగ్వేజ్ లో చూసినట్లయితే 0s and 1s తో అయితే ఏదైనా సరే రన్ అవుద్ది. అండ్ మీకు ఆర్డినో ఆర్ మైక్రో కంట్రోలర్ కోడ్స్ మీద, ప్రోగ్రామ్ మీద బేసెస్ ఉన్నట్లయితే సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మన హైని మనం 1తో రిప్రజెంట్ చేస్తాము, అలానే లోని మనం 0తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ మనం టూ వేరియబుల్స్ అయితే ఇస్తున్నాం. అంటే V0 తీసుకోవాలి. కాదు మీరు 3 ఇస్తే V1 అలా -1 చేసుకుంటా పోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే నేమ్. సో ఇక్కడ ఏమని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాడు. సో ఏమని డిస్ప్లే చేస్తా అంటే ఎల్ఈడి అని డిస్ప్లే చేస్తా. నేను ఎల్ఈడిని కదా యూజ్ చేస్తుంది. సో ఇక్కడ పైన ఉన్నది వచ్చేసి మీ యొక్క డివైస్ నేమ్, అండ్ ఇక్కడ డిస్ప్లే నేమ్ వచ్చేసి మీరు ఏదైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో దాని నేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్.
సో 1 0 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ కూడా ఇంటీజర్స్ కాబట్టి నేను ఇంటీజర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇవి యూనిట్స్ ఇవన్నీ మనకు అవసరం. సో నేను ఇక్కడ మాక్సిమం యూజ్ చేస్తున్న వాల్యూస్ జీరోస్ అండ్ 1. సో దాని మీద నేను ఇక్కడ మాక్సిమం మినిమం అయితే సెలెక్ట్ చేశాను. ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న డిఫాల్ట్ గానే వస్తుంది. నెక్స్ట్ సేవ్ అయితే క్లిక్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఎక్కువ సేవ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఫైనల్ గా మీ యొక్క డివైస్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో డివైస్ పేరు జీసీజీ. సో డివైస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకసారి మనం హోమ్ పేజ్కి వెళ్తాం. హోమ్ పేజ్ అంటే ఇక్కడ బి మీద క్లిక్ చేసి హోమ్ పేజ్కి అయితే వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఏ డివైస్ క్రియేట్ అయినది చూపించట్లా. అంటే ఇక్కడ మనం చేసిన టెంప్లెట్ క్రియేట్ అయింది అంతే, బట్ డివైస్ ఇంకా క్రియేట్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక డివైస్ అనేది క్రియేట్ చేయాలి. జస్ట్ ఒక టెంప్లెటే మనం క్రియేట్ చేసింది, ఇప్పుడు దానికి డివైస్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఆ డివైస్ నేమ్ కూడా డిఫాల్ట్ గా తీసుకుంది. సో ప్రాజెక్ట్ నేమ్ డివైస్ నేమ్ కింద పెట్టి క్రియేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫైనల్ గా మీకు అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒక పాప్అప్ అయితే వచ్చింది. సో ఇది చాలా కేర్ఫుల్ గా చూడండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అయితే కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కోడ్ ఉందో సో ఈ రెండు మనం అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనం మొత్తం లైబ్రరీస్ అయితే ఇంక్లూడ్ అయితే చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఈ రెండు లైబ్రరీస్ అయితే ఇంక్లూడ్ చేశాను. ఒకవేళ తెలియని వాళ్ళకైతే చెప్తున్నా, స్కెచెస్ లోకి వెళ్ళినట్లయితే ఇంక్లూడ్ లైబ్రరీస్ లోకి వెళ్ళి మేనేజ్ లైబ్రరీస్ లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. సో ఈ సెర్చ్ లోకి వెళ్ళి మనం బ్లింక్ అయితే క్లిక్ చేయాలి. సో బ్లింక్ అని క్లిక్ చేసిన వెంటనే బ్లింక్ బై బ్లింక్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి, సో దానివల్ల నాకు రిమూవ్ అనేది వస్తుంది, మీకు ఇన్స్టాల్ అనేది వస్తుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత సో ఫైనల్ గా మీ యొక్క క్లౌడ్ కంట్రోల్డ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. అంటే ఏం లేదు బ్రో, ఇక్కడ చూసినట్లయితే మీకు కొన్ని కనబడతాయి. ఇవి వచ్చేసి మీ యొక్క కోడ్ యొక్క డీటెయిల్స్ అనమాట. లైక్ టెంప్లెట్ ఐడి. ఇప్పుడు మనకి బ్లింక్ అనేది ఒక పెద్ద ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో దాంట్లో కొన్ని వేల మంది కొన్ని సెకండ్స్ కి ఇన్ని డివైజెస్ అయితే చేస్తుంటారు. సో అందులో నీ యొక్క ఎలా తెలుసుకోవాలంటే నీ యొక్క డివైస్ ఎలా తెలుసుకోవాలంటే ఈ ఐడి అనమాట. సో ఆ ఐడిని అయితే ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఆ ఐడికి ఒక పాస్వర్డ్ అనమాట. ఇది ఈ టోకెన్ అనేది దీని యొక్క పాస్వర్డ్. సో ఇదంతా ఒక పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి జస్ట్ మీ యొక్క డివైస్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేసుకోండి. సో ఈ వెరిఫై అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఒక కంపైల్ టైప్ వెరిఫికేషన్ అనమాట. అంటే ఫస్ట్ మీ యొక్క కోడ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూస్తుంది. సో ఎక్కడ ఎర్రర్స్ లేవా అని చూస్తుంది. సో ఎర్రర్స్ లేవో చూసిన తర్వాత మీ యొక్క కోడ్ అనేది మీ యొక్క మైక్రో కంట్రోలర్ సపోర్ట్ చేస్తుందా లేదా అని కూడా చెక్ చేస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసి ఓకే అన్ని పర్ఫెక్ట్ అన్నాక సో ఇలా దాని కంపైలర్ అని వచ్చి ఈ యొక్క స్కెచ్ అనేది ఎంత స్టోరేజ్ ఆక్యుపై చేసింది, ఎంత మెమరీలో ఆక్యుపై చేసుకుంది అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఈ వెరిఫికేషన్ చేయకుండా జస్ట్ అప్లోడ్ క్లిక్ చేస్తే అప్లోడ్ అవుతుంది, కానీ కోడ్ అప్లోడ్ అవుతుంది, బట్ అప్లోడ్ అయిందని చూపిస్తుంది అంతే. సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ తర్వాత అప్లోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అప్లోడింగ్ అయితే చేస్తుంది అనమాట. ఈ విధమైన సెంటెన్స్ వస్తే మీ యొక్క కోడ్ సక్సెస్ఫుల్ గా మీ మైక్రో కంట్రోలర్లో అప్లోడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సో మన మొబైల్ ఫోన్ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్లో అయితే సో ఈ బ్లింక్ ఐఓటీ అనేది ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మనం అయితే ఎక్కించుకోవాలన్నమాట, ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది మనకి ప్లే స్టోర్లో కూడా ఉంది, సో యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. అండ్ దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను, నాకు ఓపెన్ అయిపోయింది. సో ఒకవేళ మీరు లాగిన్ అవ్వాలి, ఇది ఫస్ట్ టైం ఎక్కించుకున్నట్లయితే సో మీరు ఏదైతే మన వెబ్సైట్లో చేసామో సో అదే ఈమెయిల్తో ఇక్కడ లాగిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు అక్కడ ఏదైతే డివైజెస్ చేశారో అది ఇక్కడ వస్తాయి. సో డివైస్ మాత్రమే వస్తుంది, టెంప్లెట్స్ రావు. డివైస్ అంటేనే మన మొబైల్లో కనపడుతుంది అని అర్థం. సో జీసీజీ అనే డివైస్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే క్రియేట్ ఏ మొబైల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ యువర్ మొబైల్. సో ఈ యాప్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ల్యాప్టాప్లో ఇంటర్ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన మొబైల్లోనే మన మొబైల్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ టూల్ సింబల్ ఉంది కదా, ఈ టూల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి కింద చూసినట్లయితే ఒక ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో మనం ఏం చేస్తున్నాము, ఒక ఎల్ఈడిని అయితే కంట్రోల్ చేస్తున్నాము. సో ఒక ఎల్ఈడిని కంట్రోల్ చేస్తున్నామంటే ఒక బటన్ అయితే తీసుకోవాలి. సో ఆ బటన్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఆ బటన్ యూజ్ చేసిన తర్వాత ఆ బటన్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే సో ఈ విధంగా డ్రాగ్ చేయొచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి డ్రాగ్ చేసుకోండి. అండ్ లీవ్ చేస్తే మనకి ఇలా 4 బార్డర్స్ అయితే వస్తాయి. సో దీని యొక్క షేప్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి అలా ఆ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఈ సెట్టింగ్స్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది డేటా స్ట్రీమ్. సో మీరు ఆ వెబ్సైట్లో ఏదైతే డేటా స్ట్రీమ్ క్రియేట్ చేసి పెట్టారో అక్కడ ఆ డేటా స్ట్రీమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దాని మీద ఒకసారి ట్యాప్ చేసి ఇప్పుడు ఆ డేటా స్ట్రీమ్ అనేది లింక్ అయిపోయి ఉంటుంది.
అండ్ ఇక్కడ మనం ఆ స్విచ్ అనేది ఎలా ఉండాలి, లైక్ పుష్ బటన్ ఉండాలా. నెక్స్ట్ నేనైతే స్విచ్ లాగా అయితే పెడతాను, స్విచ్ అని సెలెక్ట్ చేశా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే యూజర్ డేటా స్ట్రీమ్ మిన్ అండ్ మ్యాక్స్ అని ఉన్నాయి. సో దాన్ని ఆఫ్ చేసుకోండి మీరు, ఎందుకైనా మంచిది. ఎందుకంటే సో ఈఎస్పీలో మనకి రివర్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ లైట్ ఆన్ అయిందంటే సిగ్నల్ ఆఫ్లో ఉందని అర్థం ఈఎస్పీలో. అలాగే లైట్ అనేది ఆఫ్లో ఉందంటే సిగ్నల్ ఆన్లో ఉందన్నమాట. ఈ విధంగా రివర్స్ ఉంటుంది కాబట్టి ఈఎస్పీలో కొన్నిట్లో మాత్రమే. సో ఆన్ అంటే నేను ఇక్కడ 1 అనేది వేస్తాను, అంటే సిగ్నల్ హైలో ఉంటుంది అని అర్థం. ఆన్ అంటే ఎల్ఈడి ఆన్ అంటే సిగ్నల్ లోలో ఉంటుంది అని అర్థం. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ సేవ్ బటన్ ఏమి ఉండదు, జస్ట్ రాంగ్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకోసారి రాంగ్ క్లిక్ చేస్తే అయిపోద్ది. సో ఇప్పుడు మనం మన మైక్రో కంట్రోలర్ ఉంది కదా, సో దాన్ని అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ మైక్రో కంట్రోలర్ డిఫాల్ట్గా ఎల్ఈడి అయితే ఆన్లో ఉంది, అంటే ఇన్బిల్ట్గా సిగ్నల్ అనేది లోలో ఉందని అర్థం. సో ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేస్తున్నా. సో ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది చూడండి. సో మళ్ళీ ఆన్ చేస్తున్నా, ఎల్ఈడి అనేది ఆన్ అయిపోయింది, మళ్ళీ ఆఫ్, సో మళ్ళీ ఆన్. సో ఇక్కడ మీరు పైన నోటిఫికేషన్ బార్లో చూస్తే సో నేను ఎక్కడ వైఫైకి అయితే కనెక్ట్ అవ్వలేదు. సో జస్ట్ నా మొబైల్ డేటాకి మాత్రమే కనెక్ట్ అయ్యాను. సో ఎక్కడ నేను ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అవ్వాలి, మీన్ వైఫై ద్వారా అయితే కనెక్ట్ అవ్వాలి. సో ఈఎస్పీ అంటే మనకు వైఫై కానీ బ్లూటూత్ కానీ ఉంటుంది. సో నేను బ్లూటూత్కి కనెక్ట్ అవ్వాలా, వైఫైకి కనెక్ట్ అవ్వాలా, ఎక్స్టర్నల్ జస్ట్ నా మొబైల్ డేటాని మాత్రమే యూజ్ చేస్తున్నా. ఈ భూమిపై ఎక్కడ ఇంటర్నెట్ ఉంటుందో అక్కడ దాకా ఇది వర్క్ అవుద్ది. సో ఇది మనకి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ కూడా మన ఇంటర్నెట్ స్పీడ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు నార్మల్ ఇది ఎక్కువ ఇంటర్నెట్ తీసుకోదు. సో నెట్ బాగానే ఉంటే ఇది బాగానే రెస్పాన్స్ ఇస్తుంది. గాయస్ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మెయిన్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దట్స్ టుడేస్ వీడియో, లెట్స్ సీ ఇన్ ద అదర్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉన్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో వాళ్ళదు.